ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి అనుశాసన పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరుని మానసిక శాంతిని కోరుతూ భీష్ముడు అనేక ఉపాఖ్యానాలు, మహాపురుషుల మధ్య జరిగిన సంవాదాలు చెప్పాడు. అయినా కూడా ఎందరో మహారాజులను, తన బంధువులను యుద్ధంలో సంహరించి మహాపాపం చేశానను ఆలోచన యుధిష్ఠిరుని మనస్సు నుండి తొలగలేదు. అతడు భీష్మునితో, పితామహ, ఇన్ని విధాల శమాన్ని నీవు బోధిస్తున్నావు, కానీ స్వయంగా మహాపాపకర్మ చేసిన నా మనస్సులో శాంతి కలగడం లేదు. శరతల్పం మీద శయనించి రక్తం స్రవిస్తున్న శరీరంతో బాధపడుతున్న నిన్ను చూస్తుంటే నా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది? ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను దుర్యోధనుడు చూడవలసి రాలేదు. అందుచేత అతడు చాలా అదృష్టవంతుడని అనుకుంటున్నాను. ఇదం తు ధార్తరాష్ట్రస్య శ్రేయో మన్యే జనాధిప, ఇమామవస్థాం సంప్రాప్తం యదసౌ త్వాం న పశ్యతి. అనుశాసన పర్వము 1:8. మేం కూడా యుద్ధంలో మరణించి ఉంటేనే బాగుండేది అనుకుంటున్నాను అన్నాడు. భీష్ముడు అతనిని ఓదారుస్తూ ఇలా అంటాడు: మహాభాగా, కర్మల స్వరూపం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది ఇంద్రియాలకు తెలియనిది. అలాంటి కర్మలకు అధీనుడవైన నీవే దీనికంతకీ కారణమని ఎందుకనుకుంటున్నావు? ఈ సందర్భంలో భీష్ముడు గౌతమి, వ్యాధ, సర్ప, మృత్యు కాలాల మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరించాడు. గౌతమి అను ఒక వృద్ధురాలైన తాపసి పుత్రుణ్ణి పాము కరవగా అతడు మరణించాడు. అర్జునకుడు అను బోయవాడు ఆ పామును పట్టి పాశాలతో బంధించి గౌతమి దగ్గరికి తీసుకొని వచ్చి, పూజ్యురాలా, నీ పుత్రుణ్ణి కరచి చంపినది ఈ సర్పమే. దీనిని అగ్నిలో పడవేసి కాల్చివేయమంటావా, లేక ముక్కలుగా ఖండించమంటావా అని అడిగాడు. అప్పుడు గౌమతి, అర్జునక, దీనిని చంపకూడదు, విడిచిపెట్టు. జరగవలసినది జరుగుతుండగా ఆ విషయం తెలుసుకొనకుండా తానే గొప్పవాడని ఎవడనుకుంటాడు? దీనిని చంపడం చేత నా పుత్రుడు మళ్ళీ జీవించడు. ఇది జీవించి ఉండడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమిటి అంది. దీనిని ఇలా విడిచిపెట్టకూడదు. దీనిని విడిస్తే ఇంకా ఎందరినూ ఇది చంపవచ్చు. ఒక్కదానిని రక్షించడం కంటే చాలామందిని రక్షించడం మంచిది. అందుచేత దీనిని చంపివేస్తాను అన్నాడు వ్యాధుడు. గౌతమి ఆ సర్పాన్ని చంపడానికి ఏమాత్రమూ అంగీకరించలేదు. అప్పుడు పాశాలతో బంధింపబడి
కొన ఊపిరితో ఉన్న ఆ సర్పం మనుష్యవాక్కుతో, అర్జునకా, నాకీ విషయంలో స్వాతంత్రం ఏమీ లేదు. నన్ను మృత్యువు ప్రేరేపించడం చేత నేనిలా చేశాను. అతని మాటను పట్టి నేనిలా చేశాను. కోపం చేత కానీ నా ఇష్టం ప్రకారం కానీ చేయలేదు. దీనిలో నా పాపం అనగా అపరాధం ఏముంది అని అడిగింది. నువ్వు ఇతరుల ప్రేరణ చేతనే చేసినది నువ్వే కదా, అందుచేత నీవు కూడా అపరాధివే. మట్టితో కుండ తయారు చేయడానికి చక్రం తిప్పే దండము ఎలా కారణం అంటారో అలాగే నువ్వు కూడా కారణమే. నువ్వు కారణం అని నువ్వే ఒప్పుకుంటున్నావు కూడా. అందుచేత నిన్ను దండించవలసిందే అన్నాడు అర్జునకుడు. కుండ తయారవడానికి దండము, చక్రము మొదలైనవన్నీ ఎలా కారణాలో అలాగే నేను కూడా కారణం అయితే అవవచ్చును. కానీ నేనొక్కడనే కారణం కాదు కదా. దీనిలో ఏదైనా కిల్బిషం ఉంటే అది సమవాయానికి అనగా చాలామంది సముదాయానికి చెందింది కదా అంది సర్పం. ఇతరులు ఎవరైనా ప్రేరేపించినా ఆ పని చేసిన వాడవు నీవే కదా. అందుచేత బాలుణ్ణి చంపిన నిన్ను తప్పక దండించాలి అన్నాడు అర్జునుకుడు. ఆ మాట విని సర్పం, వ్యాధ, దక్షిణ మీద ఆశతో ఋత్విక్కులు హోమం చేసినా దాని ఫలం వారికి చెందదు. వాళ్ల చేత ఆ పని చేయించిన యజమానునికే చెందుతుంది. అదేవిధంగా ఈ పాపం నాకు చెందదు. వీళ్ళు ఇలా వాదించుకుంటూ ఉండగా మృత్యువు వచ్చి సర్పంతో, సర్పమా, నన్ను కాలం ప్రేరేపించడం చేత నేను నిన్ను ప్రేరేపించాను. అందుచేత ఈ పాపం నీకు చెందదు, నాకు చెందదు. వాయువు మేఘాలను అటూ ఇటూ లాగినట్లు కాలం జగత్తులోని సకల వస్తువులను దానికిష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటుంది. పంచమహాభూతాలు, సూర్యచంద్రులు, విష్ణువు, ఇంద్రుడు, నదులు, సముద్రాలు అన్నింటినీ కూడా కాలమే నడిపిస్తుంటుంది. అలాంటప్పుడు నేను దోషి అని ఎలా అంటావు? నేను దోషినైతే నువ్వు కూడా దోషివే అవ్వాలి అన్నాడు. మృత్యువు, నువ్వు దోషివని నేను అనడం లేదు. నీ చేత ప్రేరేపింపబడి నేనిలా చేశాను అని మాత్రమే నేనంటున్నాను. కాలంలో కూడా దోషం ఉందా లేదా అను విషయం కూడా ఇప్పుడు మనకు చర్చనీయమైన అంశం కాదు. ఈ దోషం నాకు చెందక, మృత్యువునకు చెందక, కాలానికి చెందితే చెందవచ్చు, చెందకపోవచ్చు కూడా. ఇక్కడ మనం గ్రహించవలసినది మేమందరము పరాధీనులం, అస్వతంత్రులం అనే విషయమే అంది సర్పం. మృత్యువుతో అలా చెప్పి సర్పం లుబ్ధకునితో, అర్జునకా, మృత్యువు ఏమందో విన్నావు కదా, అందుచేత నిరపరాధి అయిన నన్ను పీడించకు అంది. అప్పుడు లుబ్ధకుడు, నేను మీ ఇద్దరి మాటలు కూడా విన్నాను. మృత్యువు చెప్పినట్లు నీతో పాటు మృత్యువు కూడా అపరాధియే. మీరిద్దరూ అపరాధులే. చేసిన పని చేయలేదనడం ఎలా కుదురుతుంది?
నిన్ను వధించవలసిందే అన్నాడు. వాళ్ళు ఈ విధంగా వాదించుకుంటుండగా అక్కడికి కాలం వచ్చి ఆ ముగ్గురితో ఇలా అంది. లుబ్ధక, ఈ బాలుని మరణానికి నేను కాని, ఈ మృత్యువు గాని, ఈ సర్పం గాని ప్రేరకులం కాదు. ఈ బాలుడు చేసిన కర్మయే ప్రేరకము. అదే వీని మరణానికి కారణం. మనం అందరము కర్మకు లొంగిన వాళ్ళమే. అది ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది జగత్తంతా. ఆ మాటలు విన్న గౌతమి, అర్జునక, కాలం కాని, మృత్యువు కాని, సర్పం కాని నా పుత్రుని మరణానికి కారణం కాదు. వాని కర్మయే అందుకు కారణం. నేను కూడా నా పుత్రుడు మరణించవలసిన కర్మ చేసి ఉంటాను. అందుచేత సర్పాన్ని విడిచిపెట్టు అంది. అర్జునకుడు ఆ సర్పాన్ని విడిచిపెట్టాడు. మృత్యువు, కాలము, సర్పము కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. గౌతమి, అర్జునకుడు కూడా శోకం విడిచి సుఖంగా ఉన్నారు. అందుచేత యుధిష్ఠిరా, లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ కర్మల చేత ఏర్పడిన లోకాలకు వెడుతుంటారు. నువ్వు శోకం విడనాడి ప్రశాంత చిత్తుడవై ఉండు. సర్వజన క్షయం అనేది నువ్వు చేయలేదు, దుర్యోధనుడు చేయలేదు. ఇది చేసినది కాలమే. నైవ త్వయా కృతం కర్మ నాపి దుర్యోధనేన వై కాలేనైతత్ కృతం విద్ధి నిహతా ఏన పార్థివాః. అనుశాసన పర్వము 1:82. భీష్ముడు చెప్పిన ఈ సంవాదం వినగానే యుధిష్ఠిరుని మనస్సు తేలికపడింది. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ధర్మానికి, రాజ్యపాలనాదులకు సంబంధించిన ప్రశ్నలడగగా అతడు మళ్ళీ అనేకమైన ఉపాఖ్యానాలు, సంవాదాలు చెబుతూ ఆ విషయాలన్నీ బోధించారు. ఇంద్ర శుక సంవాదం. లోకంలో కొందరు సత్పురుషులు ఏ విధంగా స్వామి భక్తులై కృతజ్ఞతాభావంతో ఉంటారో విశదీకరించడానికై భీష్ముడు యుధిష్ఠిరునికి ఇంద్రశుక సంవాదం చెప్పాడు. ఒక లుబ్ధకుడు విషం పూసిన బాణాలు ప్రయోగిస్తూ అరణ్యంలో మృగాలను వేటాడుతున్నాడు. విషదిగ్ధమైన ఒక బాణం పొరబాటున పుష్పఫలాదులతో చాలా అందంగా ఉన్న ఒక చెట్టుకు గుచ్చుకుంది. విషవేగానికి ఆ చెట్టు ఆకులు, పండ్లు మొదలైనవి పూర్తిగా రాలిపోయి ఎండిపోయింది. ఒక చిలక ఆ చెట్టు మీదనే పుట్టి దీని మీదనే పెరిగి దానినే ఆధారంగా చేసుకొని జీవిస్తుండేది. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయినా కూడా ఆ చిలుక దాని తొర్రలోనే నివసిస్తూ ఆహారాదులు లేక అది కూడా కృశించిపోతున్నది. అది చూచి దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంతో ఆ చిలుక దగ్గరికి వచ్చి, నువ్వు ఈ చెట్టును విడిచిపెట్టకుండా దీనినే అంటిపెట్టుకొని ఉన్నావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ చిలుక తల వంచి అతనికి నమస్కరించి, దేవరాజా, తపస్సు చేత నీవెవ్వరవో తెలుసుకున్నాను, నీకు స్వాగతం అంది. అది విని ఇంద్రుడు చాలా సంతోషించి మనస్సులోనే దానిని ప్రశంసించి, ప్రక్కనే ఉన్న మంచి చెట్లుండగా ఈ ఎండిపోయిన చెట్టునే ఆశ్రయించుకొని ఉన్నావేమి
అన్నాడు. అప్పుడా చిలుక నిట్టూర్చి, సచీపతి, దైవాన్ని ఎవరు అతిక్రమించజాలరు? నేను ఈ చెట్టు మీదనే పుట్టాను, మంచి గుణాలు అలవరుచుకున్నాను, శత్రు బాధ కూడా ఏమీ లేకుండా హాయిగా ఉంటున్నాను. ఈ వృక్షం చాలా బాగున్న కాలంలో దీనిని ఆశ్రయించి బ్రతికిన నేనీనాడు దీనిని ఎలా విడవగలను? అనుక్రోశం అనగా ప్రేమతో కూడిన జాలి అనేది సత్పురుషుల అత్యుత్తమమైన ధర్మం. అనుక్రోశం ఉన్నవాడు సత్పురుషులకు ప్రీతిపాత్రుడవుతాడు. అనుక్రోశో హి సాధూనాం మహాద్ధర్మస్య లక్షణం. అనుక్రోశశ్చ సాధూనాం పరాం ప్రీతిం ప్రయచ్చతి. అనుశాసన పర్వము 5:24 అంది. దీని సద్బుద్ధికి సంతోషించి ఇంద్రుడు, నీకేమి వరం కావాలి అని అడగగా ఆ చిలుక, ఈ వృక్షాన్ని మళ్ళీ జీవించేటట్లు చెయ్యి అని కోరింది. ఇంద్రుడు ఆ వృక్షం మీద అమృతం చల్లగా అది యథాపూర్వంగా పత్ర పుష్ప ఫలాదులతో నిండి మనోహరమైన వృక్షంగా మారింది. దైవం కంటే కూడా పురుషకారం శ్రేష్టం అని చెప్పుట. దైవ పురుషకారాలలో ఏది శ్రేష్టము అని యుధిష్ఠిరుడు ప్రశ్నించగా భీష్ముడు ఇలా చెప్పాడు: ఫలం లేకుండా బీజం ఉండదు, బీజం లేకుండా ఫలం ఉండదు. బీజం నుండే బీజం పుడుతుంది, ఫలం కూడా బీజం నుండే పుడుతుంది. వ్యవసాయదారుడు క్షేత్రంలో ఎలాంటి బీజాన్ని నాటుతాడో అలాంటి ఫలమే పొందుతాడు. సుకృత దుష్కృతాల వల్ల కూడా వాటికి అనుగుణమైన ఫలమే లభిస్తుంది. క్షేత్రం అనగా పొలం కాని చోట బీజం ఉంచినా ఏ విధంగా అది నిష్ఫలమవుతుందో అట్లే పురుషకారం లేకుండా దైవం ఫలాన్ని ఇవ్వజాలదు. యథా బీజం వినా క్షేత్రముక్తం భవతి నిష్ఫలం, తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. అనుశాసన పర్వము 6:7. పురుషకారం క్షేత్రమైతే దైవం బీజం. క్షేత్ర బీజాలు కలిస్తేనే సస్యం పెరుగుతుంది. క్షేత్రం పురుషకారస్తు దైవం బీజముదాహృతం. క్షేత్ర బీజ సమాయోగాత్ తతః సస్యం సమృద్ధ్యతే. అనుశాసన పర్వము 6:8. కర్మ వల్ల కలిగిన ఫలాన్ని కర్తయే అనుభవిస్తాడు. ఇది ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నదే. మంచి పని చేస్తే సౌఖ్యం కలుగుతుంది, చెడ్డ పని చేస్తే దుఃఖం కలుగుతుంది. అంతటా చేసిన దానికే ఫలం లభిస్తుంది, కానీ చేయని దానికి ఫలం ఏదీ లభించదు. శుభేన కర్మణా సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణా. కృతం ఫలతి సర్వత్ర, నాకృతం భుజ్యతే క్వచిత్. అనుశాసన పర్వము 6:10. పురుష ప్రయత్నం చేస్తే దైవం దాన్ని అనుసరించి సహకరిస్తుంది. ఏ పని చేయని వానికి దైవం ఏమీ ఇవ్వజాలదు. కృతః పురుషకారస్తు
దైవమేవానువర్తతే న దైవమకృతే కించిత్ కస్య చిద్దాతుమర్హతి. అనుశాసన పర్వము 6:22. ఎంతోమంది మహారాజులు, చక్రవర్తులు తాము చేసిన కర్మలను, పురుష ప్రయత్నాన్ని పట్టియే సుఖ దుఃఖాలను పొందినట్లు వింటున్నాం. అందుచేత పురుష ప్రయత్నం లేని దైవం ఫలించదు. తైలం క్షీణిస్తే దీపం క్షీణించినట్లు కర్మ క్షీణిస్తే, పురుష ప్రయత్నం సన్నగిలితే దైవం కూడా దుర్బలం అవుతుంది. యథా తైలక్షయాద్ దీపః ప్రహ్రాసముపగచ్చతి తథా కర్మక్షయాద్ దైవం ప్రహ్రాసముపగచ్చతి. మహేశ్వరుని మహాత్మ్యము. మహేశ్వరుని మహాత్మ్యాన్ని గూర్చి నీ నుండి వినాలని ఉంది, అది చెప్పవలసిందిగా కోరుతున్నాను అని యుధిష్ఠిరుడు ప్రార్థించగా, భీష్ముడు మహేశ్వరుని మహాత్మ్యాన్ని చెప్పే సామర్థ్యం నాకు లేదు. కృష్ణుడు అనేక పర్యాయాలు తపస్సు చేసి మహేశ్వరుణ్ణి సంతోషపెట్టి అనేక వరాలు పొంది ఉన్నాడు. భగవంతుడైన మహేశ్వరుని గుణాలను, పరిపూర్ణమైన విభూతిని చెప్పగలవాడు కృష్ణుడొక్కడే. ఏష శక్తో మహాబాహుర్వక్తుం భగవతో గుణాన్ విభూతిం చైవ కార్త్స్యేన సత్యాం మాహేశ్వరీం నృప. అనుశాసన పర్వము 14:16 అని అంటూ మహేశ్వర విభూతిని, శివ సహస్రనామాల వైశిష్ట్యాన్ని గూర్చి చెప్పవలసిందిగా ప్రక్కనే ఉన్న కృష్ణుణ్ణి కోరాడు. అప్పుడు కృష్ణుడు 12 సంవత్సరాల తీవ్రమైన తపస్సుచే పరమేశ్వరుణ్ణి ఆరాధించి, రుక్మిణియందు మహావీరులైన చారుదేష్టుడు, సుచారువు, చారువేషుడు, యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు, శంభువు అను పుత్రులను పొందినట్లు, జాంబవతి కూడా పుత్రులను కోరగా మళ్ళీ ఆ విధంగా తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందినట్లు అతి విస్తృతంగా వర్ణించి చెప్పాడు. అనుశాసన పర్వంలోని 14-18 అధ్యాయాలలో దాదాపు 600 శ్లోకాలలో కృష్ణుని తపోవృత్తాంతము, ఉపమన్యువు కృష్ణునకు చెప్పిన తండికృత శివసహస్రనామ స్తోత్రము ఉన్నాయి. ఈ విధంగా భారతంలోని శాంతి పర్వంలోనూ, అనగా 284 అధ్యాయం, ఈ పర్వంలోనూ 2 శివసహస్రనామ స్తోత్రాలున్నాయి. ప్రసంగవశం చేత భీష్ముడు అనేక ధర్మాలను యుధిష్ఠిరునకు బోధించాడు. అవన్నీ వింటూ యుధిష్ఠిరుడు, పితామహ, సాక్షాన్నారాయణుడు నీయందు ఎంతో స్నేహభావంతో నిన్ను సేవిస్తున్నాడు. అట్టి నారాయణుని మహాత్మ్యాన్ని నీవు నాకు ఇక్కడనే ఉన్న రాజులకు చెప్పి మమ్ములను అనుగ్రహించు అని కోరాడు. ఆ మాటలు విని భీష్ముడు, యుధిష్ఠిరా, నేను పూర్వం పెద్దలు చెప్పగా విన్న ఈ వాసుదేవుని మహాత్మ్యాన్ని, శివపార్వతుల మహాత్మ్యాన్ని కూర్చి చెబుతాను విను అని అంటూ చెప్పడం ప్రారంభించాడు. కృష్ణుడు పుత్రులను కోరుతూ 12 సంవత్సరాల వ్రతం పాటిస్తూ
హిమవత్ పర్వతం మీద నివసిస్తుండగా అతనిని చూడడానికై పర్వత నారదాదులు, కృష్ణద్వైపాయనుడు, ధౌమ్యుడు, దేవలుడు, కాశ్యపుడు, హస్తికాశ్యపుడు మొదలైన మహర్షులు ఆ పర్వతం మీదికి వెళ్ళారు. ఆ ఋషులందరూ కృష్ణునితో అనేక విషయాలను గూర్చి మాట్లాడుకుంటుండగా వ్రతాచరణం అనే ఇంధనం కట్టె చేత రగుల్కొన్న నారాయణ తేజస్సు కృష్ణుని ముఖం నుండి హఠాత్తుగా ఆవిర్భవించింది. ఆ మహాగ్ని ఆ పర్వత శిఖరం మీద ఉన్న వృక్షాదులను, సకల ప్రాణిజాతాన్ని దహించి తిరిగి వచ్చి శిష్యుడు గురువు పాదాలను స్పృశించినట్లు కృష్ణుని పాదాలు స్పృశించింది. ఆ పర్వతం దగ్ధమైపోవడం చూచి కృష్ణుడు తన సౌమ్యములైన చూపులు దానిమీద ప్రసరింపచేసి వెంటనే ఆ పర్వతం వెనుకొటి వలనే వృక్షమృగాదులతో నిండి మనోహరంగా కనపడేటట్లు చేశాడు. ఇదంతా చూడగానే ఆ ఋషిపుంగవులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కృష్ణుడు ఆ ఋషులతో, నేను తీవ్రమైన వ్రతానుష్ఠానంలో ఉండడం చేత నాలోని తేజస్సు అనగా వైష్ణవ తేజస్సు క్షుబ్ధమై పైకి వచ్చినది. నేను తపస్సు చేత ఆరాధించగా మహేశ్వరుడు నీ తేజస్సులోని అర్ధభాగం పుత్రుడుగా జనిస్తుంది అని అన్నాడు. ఆ విధంగా తేజస్సు బయటికి వచ్చి పర్వతాన్ని దహింపచేసి నా పాదాల దగ్గర వాలింది. అందుచేత తపోధనులారా, దీనిని చూచి మీరేమీ భయపడకండి. మహామునులారా, మీరందరూ తపస్సంపన్నులు, అన్ని లోకాలలో సంచరించి అనేకమైన అద్భుత విషయాలు చూస్తుంటారు. ఆ విషయాలేమైనా ఉంటే చెప్పండి. ఎందుచేతననగా సజ్జనులు చెప్పిన విషయాలు విశ్వసింపదగినవై పర్వతం మీద వ్రాసిన వ్రాతవలే లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. శ్రద్ధేయ కథితో హ్యర్థః సజ్జనశ్రవణం గతః చిరం తిష్టతి మేదిన్యాం శైలే లేఖ్యమివార్పితం. అనుశాసన పర్వము 139:43. ఆ ఋషులందరూ కృష్ణుణ్ణి స్తుతిస్తూ అక్కడనే నారదునితో, దేవర్షి, పూర్వం హిమవత్ పర్వతం మీద మనం చూచిన ఆ అద్భుత విషయాన్ని కృష్ణునకు చెప్పు అన్నాడు. నారదుడు చెప్పడం ప్రారంభించాడు. మహాదేవుడు ఒకనాడు సకల భూతగణాలు, దేవతలు సేవిస్తుండగా హిమవత్ పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఉమాదేవి తన పరివారంతో వెనక నుండి వచ్చి ఆట కోసం మహేశ్వరుని 2 నేత్రాలు 2 చేతులతో మూసివేసింది. వెంటనే మహేశ్వరుని పాలలోచనం తెరుచుకొని ఆ హిమవత్ ప్రాంతం అంతా ఆ నేత్రము నుండి బయలుదేరిన అగ్నిజ్వాలలచే పూర్తిగా దగ్ధం అయిపోయింది. తన తండ్రికి హఠాత్తుగా ఈ ఆపద వచ్చినందుకు ఉమాదేవి చాలా భయపడింది. అప్పుడు మహేశ్వరుడు ఆ పర్వత ప్రాంతం మీద తన ప్రీతిపూర్ణమైన దృష్టులు ప్రసరింపచేశాడు. అప్పుడు ఆ పర్వతం వెనుకొటి వలనే అయిపోయింది. ఈ విధంగా అగ్నిజ్వాలలు విజృంభించడానికి కారణం ఏమిటి అని ఉమాదేవి వినయపూర్వకంగా ప్రశ్నించగా మహేశ్వరుడు,
నువ్వు తెలివి తక్కువతనం చేత నా నేత్రాలు రెండూ మూసివేశావు. దానితో జగత్తంతా అంధకార బంధురం అయిపోయింది. అందుచేత నేను తృతీయ నేత్రం తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. ఆ తరువాత ఉమామహేశ్వరుల మధ్య అనేకమైన ధార్మిక విషయాలను గూర్చిన సుదీర్ఘమైన సంవాదం జరిగింది అని అంటూ దానినంతని నారదుడు కృష్ణాదులకు తెలిపాడు. అనుశాసన పర్వము 114-18 వరకు. నారదుడు చెప్పిన ఆ వృత్తాంతం అంతా విన్న ఋషులు కృష్ణునితో, కృష్ణ, ఆనాడు మహేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అద్భుతమైన విషయం చూచామో అలాంటిదే ఈనాడు నీ సన్నిధిలో చూచాం. నీకు తెలియనిదంటూ త్రిలోకాలలోనూ ఏదీ లేదు. అయినా మా చాపలం చేత నీవు చెప్పమన్నావు కాన ఈ విషయం ఉమామహేశ్వర సంవాదం నీకు చెప్పాం. మేం వెళ్ళి వస్తాం. నీకు నీతో సమానుడు లేదా నీకంటే విశిష్టుడు అయిన పుత్రుడు కలుగుతాడు అని అంటూ కృష్ణునకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు. కృష్ణుడు తపశ్చర్య పూర్తి చేసుకొని ద్వారకకు తిరిగి వెళ్ళాడు. 10 మాసాలు పూర్తి అయిన తరువాత రుక్మిణికి వంశోద్ధారకుడైన మహావీరుడైన పుత్రుడు జన్మించాడు. యుధిష్ఠిరా, ఆ కృష్ణుడు స్నేహభావంతో మిమ్మల్ని రక్షిస్తున్నాడు. మీరు స్నేహంతో అతనిని ఆశ్రయించి ఉన్నారు. మీరు నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండడం వల్లనే మీకు జయము, కీర్తి, సమస్తమైన పృథివీ లభించాయి. తవ పార్థ జయ కృష్ణ తవ కీర్తిస్తథాతుల తవేయం పృథివీదేవి కృష్ణ నారాయణాశ్రయాత్. అనుశాసన పర్వము 148-27. కాలమే ఈ జనులనందరినీ యుద్ధరంగంలో సంహరించింది. మమ్మల్నందరినీ వధించినది కాలమే. కాలమే పరమేశ్వరుడు. కాలేనాయం జనః సర్వో నిహతో రణమూర్ధని వయం చ కాలేన హతః కాలో హి పరమేశ్వరః. అనుశాసన పర్వము 148-30. అందుచేత నువ్వు ఏమాత్రమూ శోకించకుండా ధర్మబద్ధంగా రాజ్యం పాలించు. కృష్ణుని అనుగ్రహం చేత నీకు అన్ని విధాలైన శ్రేయస్సులు లభిస్తాయి. భీష్ముని మాటలు విన్న ధృతరాష్ట్రుడు మొదలైన రాజులు, నారదాది మునులు కూడా సంతోషభరితాంతరంగులై తమ మనస్సులో కృష్ణునకు నమస్కరించుకొన్నారు. భీష్ముడు చెప్పిన ధర్మాలన్నీ శ్రద్ధతో విన్న యుధిష్ఠిరుడు, పితామహ, ఈ లోకంలో చెప్పుకొనవలసిన ఒకే ఒక దైవతం ఏది? అందరికీ గమ్యమైన ఒకే ఒక స్థానం ఏది? ఎవనిని స్తుతించి అర్చించి మానవులు శుభం పొందుతారు? అన్ని ధర్మాలలోకి ఉత్కృష్టమైనదిగా నీవు భావించే ధర్మం ఏది? దేనిని జపించడం చేత మానవుడు మృత్యు సంసారాల బంధనం నుండి విముక్తుడవుతాడు అని భీష్ముణ్ణి ప్రశ్నించాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్తియుర్మానవః శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః
కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. భీష్ముడు ఈ ప్రశ్నలకు సమాధానంగా యుధిష్ఠిరునికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్షాన్నారాయణుడైన కృష్ణుని సమక్షంలో అతి పవిత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశించాడు. అనుశాసన పర్వము 149వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడుగగా భీష్ముడు ప్రతిదినము సాయం ప్రాతకాలాలలో స్మరింపదగిన దేవర్షుల పేర్లు, రాజర్షుల పేర్లు చెప్పి గాయత్రీ మంత్ర జప ప్రాశస్త్యాన్ని కూడా విశదీకరించాడు. అనుశాసన పర్వము 150వ అధ్యాయము 165వ అధ్యాయంలో కూడా ఇదే విషయం ఉంది. ఓం తత్సత్.